కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వారికి అభినందిస్తూ అదేవిధంగా మన నాయకుడు ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్రంలో కీలకంగా ఉండి సీఎం గారికి ఎప్పుడంటే అప్పుడు సలహాలు ఇస్తూ రైతు కూలీలకు వ్యవసాయదారులకు అందరికీ లాభాలు జరిగేటట్టు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతులందరికీ కూడా ఇది చాలా సంతోషకరమైన వినోత్సవం కాబట్టి మీరందరూ ఘనంగా రైతులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల మళ్ళీ విశ్వాసం చూపించాలని మీ ద్వారా కోరుతాం. వెంజల్ మండలంలో రైతులు గత కొన్ని సంవత్సరాల నుంచి లోన్లు మాఫ్ కాక వడ్డీపై వడ్డీ భారం ఇబ్బంది అవుతున్న రైతుల ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రైతులకు లోన్ మాఫీ చేయాలి, 2 లక్షల వరకు లోన్ మాఫీ చేయాలని దాంట్లో భాగంగా నిన్ననే మన బోధన కాన్స్టిట్యున్సీ 45,000 మందికి లక్ష కంటే లోపల ఉన్న వాళ్ళందరికీ అకౌంట్లు పడ్డాయి. అదేవిధంగా 150,000 ఉన్న వాళ్లకు ఇంకా 1 వీక్ 10 రోజుల లోపల వాళ్ళకు కూడా బ్యాంకులు ఇస్తారు. 2 lakhs ఉన్న వాళ్ళకు ఆగస్టు 15 వరకు వేస్తారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల ఎక్కడైతే కనీసం ఎంప్లాయీస్ కూడా సాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో అవన్నీ చేసుకుంటూ మరి రైతులకు కూడా కాపాడాలన్న ఉద్దేశంతో లోన్ మాఫీ చేయాలని నిర్ణయించడం జరిగింది. మొదటి భాగం నేను చేశాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా గతంలో పెండింగ్ ఉన్నాయన్నీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అవి కూడా మన కాన్స్టిట్యున్సీలో నియర్లీ 6 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎవరికి చిన్న వాళ్లకు ఏ ఇబ్బంది అన్నా చేయాలని ఉద్దేశం చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మన డిస్టిక్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ మన పిల్లలకు బాగా చదివించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో స్కూళ్ళు బాగా చేసి ఆ హెడ్ మాస్టర్లకు టీచర్లను కూడా ముందు నుంచి రివ్యూ చేసుకుంటూ మా పిల్లలకు మా విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో 75% మార్కులు రావాలన్న విధంగా మీరు టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది. కొన్ని వెకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగుల కొరకు ఎగ్జామ్ పెడతా ఉన్నారు. ఆ ఎగ్జామ్లో పాస్ కాగానే వేకెన్సీస్ ఏదైతే టీచర్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఫిల్అప్ చేస్తాం. తప్పనిసరిగా మీ అందరూ ఆ భగవంతుని ప్రార్థించండి, మంచి వర్షాలు రావాలి, పంటలు పండాలి, పంటలు దిగుబడి రావాలి, మనం అందరం సస్యశ్యామలంగా ఉండాలని రిక్వెస్ట్ చేయండి. అదేవిధంగా యువకులకు కూడా చెప్తా ఉన్నాను, అందరూ కలిసి పని చేసుకోండి. విలేజ్లలో గ్రామాలలో తగాదలకు కలిసి ఏం చేస్తే మనం అందరం బాగుపడతాం ఆలోచనకు రావాలని రిక్వెస్ట్ చేస్తాం.